వైసీపీ అధినేత జగన్ తెనాలి పర్యటనపై కూటమి నేతలు మండిపడుతున్నారు. రౌడీ షీటర్లను పరామర్శించిన చరిత్ర జగన్దే అంటూ మండిపడ్డారు. గంజాయి కేసులో నిందితులుగా ఉన్నవారిని పరామర్శించడం ఏంటని విమర్శిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య దినోత్సవం చేశారు. రేపు వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటారు. ఈరోజు ఆయన ఆత్మహత్య రాజకీయంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రిఫ్రాఫ్ గారు గంజాయి స్మగ్లింగ్లో, చైన్ స్నాచింగ్లో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని సరే న్యాయబద్ధమా కాదా అన్నది ఆరక్షణం పక్కన పెడితే ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిని మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా రోడ్డు మీద కొట్టారు. న్యాయబద్ధం కాదు, ధర్మం కాదని అనటానికి లేదు. ఎందుకంటే అతను డైరెక్ట్గా కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన బ్యాచ్, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన ఆ బ్యాచ్ని మందలించటం పోయి ఇలా వెళ్ళి సానుభూతి పలకటం అనేది దురదృష్టం. ఏ రాజకీయ నాయకుడు చేయడు. ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాడు. దళితులంటే ప్రేమ అన్నావు, దళితులు జ్ఞానం అన్నావు, దళితులను దగా చేసావు. ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోబాక. ఆ పాపమే నిన్ను ఈరోజు ఓటించి ఇంట్లో కూర్చోబెట్టారు. నీ హయాంలో డాక్టర్ సుధాకర్ అప్పుడు నేను నరి డోర్ మీద చంపేసేవే, ఎందుకు పోయి పరామర్శించలేదు? వెటర్నరీ డాక్టర్ అచ్చాన చనిపోతే ఎందుకు పోయి పరామర్శించలేదు? నీ సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో దళిత ఆడబిడ్డ నాగమ్మ మీద హత్య చేస్తే ఎందుకు పరామర్శించలేదు? నీ యొక్క దాష్టికానికి కోనసీమ జిల్లాలో దళితుల మీద అల్లాలు సృష్టించి కేసులు పెట్టించావు. ఇవన్నీ చరిత్ర మర్చిపోవాలా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లను పరామర్శించడం ఏంటి? వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా 9 కేసులు 10 కేసులు దాకా ఉన్నాయి. 9 అదేంటి? పరామర్శించిన నవీన్ మీద 11 కేసులు, అదేవిధంగా రాకేష్ మీద 8 కేసులు, మరి జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏంటి? కులాలతో సంబంధమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కుల రాజకీయాలు చేయటం, శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత కానిస్టేబుల్, అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అన్న విషయం మర్చిపోతున్నారు మీరు. రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాడిగా గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం పోయినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాడి చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాడు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో, వాళ్ళని పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. వాళ్ళు రాత్రుల్లో ఏం చేస్తుంటారో, పల్లెకి తిరుగుతూ ఉంటాం, తాగి తిరుగుతూ ఉంటాం, ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతుంటాం, ఇంకా డబ్బు లేకపోతే దొంగతనాలు చేస్తుంటాం అని వాళ్లే గతంలో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన మంత్రివర్గ సహచరులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో, ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన చేశారనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నా, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు, కానీ కేసు బిగిచ్చేస్తారు. 45 రోజుల పాటు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి